హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయొచ్చో చెప్తాను. ఆల్రెడీ వీడియో నేను ఇంతకుముందు చెప్పాను, కాకపోతే అప్పుడు యూజ్ చేసిన సాఫ్ట్వేర్ వేరు, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సాఫ్ట్వేర్ వేరు. ఇప్పుడు ఏంటంటే నేను మీకు వండర్షేర్ ఫిల్మోరా గురించి చెప్తాను. యాక్చువల్లీ ఈ వండర్షేర్ ఫిల్మోరా అనేది ఏంటంటే వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తారు. దీనిలో చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎంత నాలెడ్జ్ లేకపోయినా, అంటే మీరు తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే మీరు దీనిలో ఎడిట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ వండర్షేర్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. తర్వాత చూడండి, మీరు ఏదైనా ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్ తర్వాత వచ్చేసి మీ డ్రెస్లో ఉండే కలర్ సేమ్ ఉండకూడదు, రెండు వేరు వేరు ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక గ్రీన్ కర్టెన్ పెట్టి తర్వాత వచ్చేసి దాని ముందు నిల్చొని ఇక్కడ వీడియో చెప్తున్నాను కదా. అయితే నేను ఇక్కడ గ్రీన్ కర్టెన్ ఎందుకు కట్టాను అంటే చూడండి, దాదాపుగా గ్రీన్ అనేది ఎక్కువగా మన డ్రెస్లలో ప్రిఫర్ చేయరు. ఓకే, సో అందుకోసమే పెద్ద పెద్ద మూవీస్ అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు యాంకర్స్ న్యూస్ చదువుతుంటారు చూసారా, వాళ్ళు కూడా ఏంటంటే మనకు కొన్ని టీవీ9లో టీవీ5లో బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయ్యి కనిపిస్తుంది చూసారా. అది ఎలా చేంజ్ చేస్తారు అంటే ఈ గ్రీన్ కర్టెన్ ముందు నించొని వాళ్ళు న్యూస్ చదువుతుంటారు అన్నట్టు. ఒకవేళ ఈ గ్రీన్ కలర్ అనేది మీ షర్ట్లో కానీ లేకపోతే మీ డ్రెస్లో కానీ ఉన్నది అని అనుకుంటే అప్పుడు ఏంటంటే మీరు గ్రీన్ కలర్ కర్టెన్ ముందు నించొని చేయొద్దు. అప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ చేయాలి కర్టెన్ది. ఓకే, సో ఎక్కువగా ఇటువంటి కలర్ యూజ్ చేయరు కాబట్టి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. మీరు గ్రీన్ అయినా ఏం లేదు, నేను చెప్పాను కదా, మీ ఇష్టం, మీరు ఏ కర్టెన్ అయినా కట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు కర్టెనే కట్టాల్సిన రూల్ ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడైనా ఈ పెయింట్ ఉంటుంది కదా, అంటే మన బాత్రూమ్ డోర్స్కో లేకపోతే మీ ఏ డోర్కైనా సరే ఆ పెయింట్ అనేది ఏంటంటే జనరల్గా గ్రీన్ కలర్ వేస్తూ ఉంటారు. ఆ గ్రీన్ కలర్ కాకుండా అంటే ఆ గ్రీన్ కలర్ వేసిన దాని ముందు నిల్చొని కూడా మనం చేసుకోవచ్చు. చెప్పేదాని ఉద్దేశం ఏంటంటే కర్టెనే ఉండాల్సిన రూల్ ఏం లేదు, గ్రీన్ కలర్ ఎక్కడ ఉన్నా కూడా మీరు నిల్చోవచ్చు. గ్రీన్ అనే ఉండాల్సిన రూల్ ఏం లేదు, ఏ కలర్ ఉన్నా సరే ఆ కలర్ అనేది మన డ్రెస్లో ఉండొద్దు. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చూడండి, దీనిది ఎంత ఈజీగా నేను ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో దానికోసం ఈ వండర్షేర్ ఫిల్మోరా అనే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తానని చెప్పాను కదా, సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది మీకు ఏంటంటే 30 డేస్కి ఫ్రీ వర్షన్ దొరుకుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఫుల్ ఫ్యూచర్ మోడ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా ఇది ఓపెన్ అవుద్ది. ఓకేనా, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ వీడియోస్ తెచ్చాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని మనం ఒకసారి రిమూవ్ చేసేద్దాం మీకు మంచిగా అర్థం కావడానికి. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అని వస్తుంది. సో ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే ఫైల్స్ ఏవైనా సరే మీరు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొకటి ఒక 2-3 అంటే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే మల్టిపుల్ సెలెక్షన్ అవుద్ది. ఇలా ఒక 3-4 తీసుకొచ్చుకున్నాను. ఓకే, తెచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఈ సెకండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసారా, ఈ లేయర్ ఇక్కడ దీని మీద వేయండి, ఈ టైం లైన్ మీద. ఈ ఫస్ట్ దాని మీద కాదు, సెకండ్ దాని మీద వేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నా డోర్ కనిపిస్తుంది, తర్వాత వచ్చేసి పక్కకి ఇదంతా కర్టెన్ కరెక్ట్గా కనిపించట్లేదు. ఓకే, సో మీరు దీని అంతటిని కూడా కరెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏంటంటే దీన్ని క్రాప్ చేయొచ్చు. సో చూడండి, మీరు టైం లైన్ సైజ్ పెంచాలనుకోండి, ఇక్కడ మీకు చూడండి ఇది ఉంది సరే, దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఈ టైం లైన్ సైజ్ కూడా పెరుగుద్ది అన్నట్టు. అంటే మీరు దీన్ని జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు ఒక్కొక్క పాయింట్ని. సరే, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని క్రాప్ చేయాలి. క్రాప్ చేయాలి అంటే చాలా సింపుల్. ఈ వీడియో తీసుకొచ్చిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ ఎడిట్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేయండి, డబల్ క్లిక్ ఇచ్చిన వెంటనే చూడండి మీకు ఇక్కడ విడ్త్ అని ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మీరు కొంచెం జరుపుకుంటూ వెళ్ళండి. జరుపుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ పక్కకు మీరు చూడండి అదంతా చిన్నగా అవుతూ ఉంటుంది, అంటే పక్కకు మనకు అవసరం లేని ఏరియా మొత్తం పోతుంది. సో నాకు ఇంతే ఏరియా కావాలి, సో నేను ఇంతే ఏరియా పెట్టేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఈ పక్కకున్నదంతా క్రాప్ అయిపోయి నేను ఎంత పెట్టుకున్నానో అంతే ఉంది. ఓకే, సో చాలా సింపుల్. నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ. దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మేక్ పార్ట్స్ ఆఫ్ ద క్లిప్ ట్రాన్స్పరెంట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఈ గ్రీన్ కలర్ మొత్తం వెళ్ళిపోయి నాకు బ్లాక్ కలర్ వచ్చింది. సో ఈ ఇంటెన్సిటీ లెవెల్ అని చూసారా, దీన్ని మీరు ఎంత అంటే 50% పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి, 50% పెట్టండి. అప్పుడు మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ ఏమైంది, ఈ గ్రీన్ కలర్ అనేది మొత్తం వెళ్ళిపోయి బ్లాక్ కలర్ మాత్రం మిగిలింది. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు, కిందికి పైకి ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవాలంటే జరుపుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు ఒకవేళ దీని వెనకాల ఇమేజ్ పెట్టాలనుకోండి, ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా పెట్టండి.
ఓకే, పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జరుపుకోండి. చూడండి ఇప్పుడు నాకు ఏమైంది, వెనకాల ఈ ఇమేజ్ అనేది వస్తుంది చూడండి. ఓకే, సో దీన్ని సౌండ్ తీసేస్తాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్లే చేసినట్టయితే వెనకాల నాకు ఇమేజ్ అనేది వస్తుంది. అట్లా మీరు ఎన్ని ఇమేజ్లు కావాలంటే అన్ని ఇమేజ్, ఇంకొకటి కావాలనుకోండి ఇంకొక ఇమేజ్ కూడా ఇట్లా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, లేదు నాకు వీడియో కావాలనుకోండి, అట్లాంటప్పుడు మీరు వీడియో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఈ ఇమేజ్ని డిలీట్ చేసి పెడుతున్నాను. సో ఇది అండు కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ మనం జెడ్ అంటే అండు కూడా అవుద్ది ఇది. ఓకే, సో మనం ఏంటంటే ఇమేజ్ని తీసేసి మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోని పెడదాం. ఓకే, సో ఇక్కడ ఒక వీడియో ఉన్నది నా దగ్గర, అది పెడతాం. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పడేయడమే. ఓకే, ఈ వీడియో ఉందా, దీన్ని ప్రెస్ చేసేసి ఇలా డ్రాగ్ చేసి మనం ఇక్కడ వదిలేస్తే అయిపోద్ది. ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిందా? వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే ఏమవుద్ది అంటే చూడండి నాకు ఈ వీడియో అనేది ఇక్కడ డైరెక్ట్ వెనకాల ఆ వీడియో అనేది కూడా వెనకాల వీడియో ఉంది, ఇక్కడ ముందర కూడా వీడియో ఉంది. ఓకే, సో నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమని చెప్పడానికి ఇది ఒక వీడియో క్రియేట్ చేశాను. సో ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే, సో మరి ఇది కరెక్ట్ నా వేల్ అనేది చూసారా, అది సబ్స్క్రైబ్ బటన్ మీదకే వెళ్ళాలనుకోండి. అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని జరుపుకుంటాను. అంటే మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇలా మనం జరుపుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెస్ చేశారని ప్రెస్ చేసి చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడానికి ఇది కొంచెం కిందికి అయిపోవాలి. ఇక అది మీ అడ్జస్ట్మెంట్. ఓకే, మీరు ఎలా చేస్తారనేది అది మీ అడ్జస్ట్మెంట్. మొత్తానికి ఏంటంటే చూడండి ఎంత సింపుల్గా నాకు ఈ వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ వీడియో నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఒక్కటే కాదు, ఫిల్మోరాలో మనకి ఇంకా చాలా ఎఫెక్ట్స్ అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేంటంటే మనం ముందు ఎలా చేంజ్ చేయాలనేది నేను మీకు ఒక్కొక్క ట్యూటోరియల్లో దాని గురించి సపరేట్గా చెప్తూ ఉంటాను. సో దీన్ని సేవ్ చేయడానికి చూడండి మీకు ఇక్కడ ఒకటి ఎక్స్పోర్ట్ అనే బటన్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీరు ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటారు దీన్ని అంటే ఇక్కడ మీకు AVI, MP4 తర్వాత వచ్చేసి MOV ఇలా మీకు MKV చాలా ఫార్మాట్స్ అంటే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత మీరు దీనికి ఒక నేమ్ ఇచ్చేసి ఎక్కడ సేవ్ చేయాలనుకున్నారో అక్కడ డెస్టినేషన్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే ఇదేమవుద్ది సేవ్ అయిపోద్ది. దీన్ని మీరు రెజల్యూషన్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ రెజల్యూషన్ కూడా మనం చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, మొత్తానికి ఇప్పుడు చూడండి ఈ నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ గ్రీన్ కర్టెన్ ఎక్కడ కొనాలి అని అంటున్నారు. గ్రీన్ కర్టెన్ కొనడానికి మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లోకి వెళ్ళేసి మీరు ఒక 200 ఇస్తే వాడు 1 మీటర్ 2 మీటర్స్ ఇస్తాడు, సరిపోద్ది మనకు. మనం ఎంత ఉన్నామో ఇంత పెద్ద కర్టెన్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు చిన్నగా మీరు ఎంత ఉన్నారో అంత పెట్టుకుంటే సరిపోద్ది. లేదు నాకు పెద్దగా కావాలంటే పెద్ద కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఆ పెద్దగా ఉన్నా కూడా మనం మొత్తానికి క్రాప్ చేసేస్తాం, మనకు ఎంత నిల్చున్నామో అంతే సరిపోద్ది. ఓకే, సో నేను ఇది తెచ్చుకుంది ఎంత అంటే నాకు 200 రూపీస్ పడింది అంతే. ఓకే, సో ఈ 200 రూపీస్ సంబంధించిన కర్టెన్ యూజ్ చేసి నేను ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇలా చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించినట్టు. ఓకే, సో చాలామంది ఏంటంటే ఆన్లైన్కి సంబంధించి లింక్ ఇవ్వని అడుగుతున్నారు. ఆన్లైన్లో కొంటే ఏమైందంటే ఆన్లైన్లో నేను చూసినప్పుడు గ్రీన్ కర్టెన్స్ దొరుకుతున్నాయి, దానికి వాడు 400 500 అలా అడుగుతున్నాడు. సో 400 500 పెట్టే బదులు మీరు ఎక్కడైనా వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా గ్రీన్ పర్దేదని ఇమ్మంటే వాడిస్తాడు. దానికి మీకు ఏంటంటే 100 రూపీస్ నుంచి 200 రూపీస్లో అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.